తదుపరి కన్యా రాశి గురించి చెప్పండి గురువుగారు. వాళ్ళు పాటించాల్సిన నియమాలేంటి? వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మనము సింహరాశి తర్వాత కన్యా రాశిలోకి వచ్చాము. కన్యా రాశి ఉత్తర నక్షత్రము 2, 3, 4 పాదాలమ్మ. హస్తా నక్షత్రం కూడాను 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు కూడాను ఈ కన్యా రాశిలోకి వస్తాయి. వీరి ఆదాయము 14 ఉంటుందమ్మా. వ్యయం మాత్రం కేవలం 2. అంతేకాకుండా రాజపూజ్యము 6, అవమానము కూడా 6. ఈ రాశి వారికి చక్కగా గురువు దశమంలో ఉన్నారు, శని సప్తమంలో ఉన్నారు, రాహు 6వ స్థానంలో ఉన్నారు, కేతువు వ్యయస్థానంలో ఉన్నారు. అంటే జన్మంలో కూడా ఉన్నారు, తర్వాత వస్తారు. ఈ రాశి వారు అత్యధిక ప్రాముఖ్యతతో కూడిన జీవితాన్ని పొందుతారమ్మా ఈ సంవత్సరం. మనం వృషభ రాశికి ఏ విధంగా అయితే చెప్పుకున్నామో ఈ యొక్క కన్యా రాశి వారు కూడాను మంచి అత్యధికమైన ప్రాముఖ్యతతో కూడిన జీవితాన్ని పొందగలుగుతారు. రాజకీయ రంగంలో కానీ, మరియు విద్యారంగంలో కానీ, కళారంగంలో కానీ, సాంఘిక రంగాలు ఏవైనా కూడాను అన్నిట్లో కూడాను ఈ కన్యా రాశి వారిదే మంచి పై చేయి అవుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే వివాహం కాని వారికి తప్పకుండా ఈ సంవత్సరము కన్యా రాశి వారికి వివాహం అవుతుంది. అంతేకాకుండా వీరు ఎక్కువగా మంచి వాక్చాతుర్యంతోనూ పట్టుదలతోనూ ముందుకు వెళ్తారు. ఇంకా చెప్పాలంటే అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి మంచి అనుకూల సమయం అని చెప్పవచ్చు. స్త్రీలకు కూడాను మంచి అనుకూల సమయం అని చెప్పవచ్చు. వీళ్ళు అత్యధికమైనటువంటి ధనాన్ని సంపాదిస్తారు. వారికి ఎక్కువగా వ్యయము కూడా ఉండదు. మీరు ఏమైనా కూడాను ఎక్కువగా భూమిని కొనుగోలు చేయాలనుకున్నా కానీ, లేదా ఏదైనా బంగారమును కానీ ఇత్యాది లోహాలను కానీ ఏమైనా కొనాలనుకున్నా కానీ ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఈ కన్యా రాశి వారికి కూడాను చాలా బాగుందమ్మా. అయితే ఈ కన్యా రాశి వారు ముఖ్యంగా ప్రత్యేకించి బుధవారము నాడు మరియు మంగళవారం నాడు కూడాను, బుధవారం నాడు కూడాను గణపతి సహస్రము పారాయణం చేయాలి. గణపతికి గరికతో పూజించి, అంతేకాకుండా మాస శివరాత్రి వ్రతాన్ని కూడాను ఆచరిస్తూ శివునికి అభిషేకం చేసి 12 జ్యోతిర్లింగాలకి శ్లోకాలు ఉంటాయి. ఈ 12 జ్యోతిర్లింగ శ్లోకాలు పారాయణం చేయడం ద్వారా వీరికి అనుకున్న కోరికలన్నీ, అనుకున్న కార్యాలన్నీ కూడాను నెరవేరి మంచి ఉన్నత స్థాయికి చేరుకొని స్థిరపడిపోతారు ఈ కన్యా రాశి వారు. వారు పాటించవలసిన పరిహారాలు ఇవమ్మా.